ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి కుట్ర. ఈ విషయం వాళ్ళు వీళ్ళు కాదు, స్వయంగా లోక్సభ సెక్రటరియట్ సంచలన ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని స్వయంగా లోక్సభ సెక్రటరియట్ సంచలన ప్రకటన అయితే కనుక విడుదల చేసింది. అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే కనుక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్సభ సెక్రటరియట్ ప్రకటన విడుదల చేసింది. మహిళా విపక్ష ఎంపీలు అంతా కలిసి మోదీని కూర్చోబెట్టి మోడీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోడీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఇవాళ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు నేరుగా ట్రెజరీ బెంచీల వైపు దూసుకువెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూర్చొనే కుర్చీని చుట్టుముట్టారు. ప్రధానిని సభలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్య ఉన్నట్లు ట్రెజరీ బెంచ్ సభ్యులైతే ఆరోపించారు. ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోటో కూడా అయితే వేశారు. సో ఇటువంటి పరిస్థితుల మధ్య అటాక్ చేశారంటే ఈ ప్రకటనలో కనుక, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోడీ మాట్లాడకుండానే తీర్మానాన్ని అయితే ఆమోదించారంటూ పేర్కొన్నారు.